ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి అసలు? మాది పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు టౌను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏదైతే ఉందో పొన్నూరు నియోజకవర్గంలో బహిరంగ సభను ఉద్దేశించి జగన్ గారిని చూద్దాం, జగన్ గారి యొక్క మాటలు విందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే జనాలు ఎవరు లేరు, జనాలు వచ్చిన జనాలు కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనేసి చాలా వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా చంద్రబాబు చెప్పే మాటలు ఎప్పుడు కూడా అలానే ఉంటాయి. చంద్రబాబు చెప్పే మాటలు కాదు, నిజ జీవితంలో బతకాలి. ఇక్కడ ఏది చేసుకున్నా కానీ నిజ జీవితంలో బతికితే చూస్తుంది. ఇవాళ రోజున జనమంతా కోలాహలం స్వచ్ఛందంగా ఎవరంతటా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవాళ రోజున జగన్ గారిని చూడటానికి, జగన్ గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మెచ్చి ఆయన చూడటానికి వచ్చినటువంటి జనసందోహం ఈరోజు వచ్చిన పొన్నూరులో. అంటే ఇక్కడ మేనిఫెస్టో ఇరు వర్గాల పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ అయింది, కానీ జగన్ గారు ఆ నవరత్నాలు పట్టుకునే ఉన్నారు. కానీ ఇంకొక టీడీపీ ప్రభుత్వం మాత్రం 25 హామీలు పెట్టింది. ఎవరు ఏ హామీలు నమ్మే అవకాశం కనబడుతుంది? 2014లో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ తీసుకుని వచ్చాడు. ఆ రోజు ఏదైతే ఉందో దాంట్లో రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అన్ని మాఫీలు చూపించాడు. ఆ రోజున అన్ని రకాలుగా మాఫీలు చూపించి జనానికి కూడా పెద్ద మాఫీ చూపించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏది 2014 నుంచి 2019 దాకా జనాల్ని నెత్తిన టోపీ పెట్టి, కుచ్చు టోపీ పెట్టి ముంచేసినటువంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మరి తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి అనేటటువంటి ఒక భ్రమరావతిని జనాల మైండ్లోకి ఎక్కించి ఆయన ఏదైతే ఉందో ఆ యొక్క 5 సంవత్సరాలు జనాన్ని మిస్మరైజ్ చేసి ఆయన యొక్క పబ్బాన్ని గడుపుకొని వెళ్ళినటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పొన్నూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనేసి అంటున్నాం, దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ కానీ లేకపోతే ఎలక్షన్ ప్రణాళిక ఎలా ఉంది ఇక్కడ? అసలు టీడీపీ కంచుకోట అనేది 2019 ఎలక్షనే అసలు చూసాం, నిదర్శనం చూసాం మేము. గతంలో 25 సంవత్సరాలు పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిని వదిలించి ఏకైక మగాడి కిలారి వెంకటరోసయ్య గారు. 2019లో కిలారి వెంకటరోసయ్య గారు వచ్చి మళ్ళీ 2019 నుంచి 2024 దాకా ఆయన శాసనసభ్యులుగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో గుంటూరు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి, పొన్నూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు కిలారి వెంకటరోసయ్య గారు. అట్లాంటి దాన్ని అభివృద్ధిని మేము చూసుకొని మా పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ జరుగుతూ ఉంది. అంబటి మురళీకృష్ణ గారు 2024 ఎలక్షన్లో మే 13వ తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్లో, అదేవిధంగా జూన్ 4న రిజల్ట్ ఓపెన్ చేస్తామో రిజల్ట్లో దాదాపుగా 20,000 పైచులకు పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు బావుట ఎగరవైపోతా ఉన్నారు అని కూడా సందర్భంగా. మాది పొన్నూరు మండలం, గుంటూరు డిస్టిక్, దండమూడి గ్రామం విలేజ్. అయితే అన్న ఇక్కడ ఇప్పుడు ఇటుపక్క దూలపాటి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు, అటుపక్క ఏమో అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు నెగ్గే అవకాశం కనబడుతుంది పొన్నూరు మళ్ళీ నియోజకవర్గం? అంబటి మురళీకృష్ణ గారు గెలుపండి. దుళ్ళిపల్లూరు గెలవలేడు. దుళ్ళిపల్లి అందుకోమని మాకంటే గౌరవమేను, మాకు ఆత్మ పీరియడ్ కానీ ఆయన గెలవలేడండి. అయితే ఈసారి ఇక్కడ తెలుగుదేశం ఇచ్చే హామీలు కానీ లేదంటే అసలు నాటేళ్ళాడు, అవి పనికిరాని చెత్తలు కుప్పలేయటమే. ఒక్క జగనన్న పెట్టే పథకాలే మాకు. ఇవాళ పేదల్లోకి వెళ్ళాడండి, గుండెల్లోకి వెళ్ళాడు. అంటే సంక్షేమం ఉంటే ఓటేస్తారు, అభివృద్ధి ఎక్కడని అడుగుతున్నారు. అభివృద్ధి ఎందుకు కాలేదు? గ్రామరానికి వార్డు సచివాలయాలు కట్టాడు, సెక్యూరిటీ హాస్పిటల్ కట్టాడు, వార్డు మెంబర్లు పెట్టాడు, పోలీసు పెట్టాడు. అసలు ఎక్కడ చాలగా నీకు అభివృద్ధి? ఎంతగానో అభివృద్ధి ఏంటి? ఇంకేం కావాలి నీకు అభివృద్ధి? అయితే ఇక్కడ ఈయన ఎందుకు గెలిపించుకోవాలి? మురళీకృష్ణ గారిని ఎందుకు గెలిపించుకోవాలి? ఎక్కడ పొన్నూరు నియోజకవర్గం ఆయన కావాలి మాకు 100%. ఎందుకంటే ఆయన హెల్త్ కార్యాలు డిస్టిక్ లెవెల్లో పెట్టాడు. డిస్టిక్ లెవెల్లో మన హార్ట్ కానీ క్యాన్సర్ కానీ అన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టాడు. ప్రతి పేదవాడికి ఆపదొచ్చిన కూడా ముందు ఉంటాడు ఆయన. అందుకే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీట్ ఇచ్చాడు ఫ్రీగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రసంగాలలో చంద్రబాబు నాయుడు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తాను లేదా అతాలు పాతాలని అన్నాడు చంద్రబాబు గారు. అది నో దురుసు. అయినా చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెబుతున్నాను, నేను వేరన్నాను. నేను అయితే డిపాజిట్ కూడా చంద్రబాబుకి డిపాజిట్ కాదు, అసలు ఎవరికి నాట్ అలౌడ్. ఐఎమ్ నాట్ అలౌడ్. ఏపీ ఆంధ్రప్రదేశ్లో
175 170 ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఏకైకగా దమ్ముండవాడు ఒక్కడే ఒక్కవాడు పులే పులి ఇక ఎవడు నాట్ అలౌడ్